ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్. ఈరోజు అయితే కనుక నేను భారతి వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. సో ఇదే భారతి వాళ్ళ ఇల్లు ప్రస్తుతానికి. ఎలా ఉన్నారు భారతి? బాగున్నామన్నా, మీరు బాగున్నారన్న? బాగున్నాం. ఎన్ని రోజులైనా చూసి నేను పెద్ద పాప ఈ ఏజ్లో ఉన్నప్పుడు కదా. సో దాదాపు అంటే ఒక 1 year అయిందేమో, 1 year దాటి సంవత్సరంన్నర 2 years అయింది దగ్గర దగ్గర. పెద్ద పాప ఈ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చాను. ఏమైంది అయ్యా? సో రారా. సో అంటే ఈ స్మార్ట్ భారతితో పాటు ఈ స్మార్ట్ మా తమ్ముడు వినోద్ గారు అన్నాడు. కాదురా, మీ ఇంటికి వచ్చానని చెప్తున్నా. సో ఏం లేదు, ప్రస్తుతానికైతే కనుక భారతి వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటున్నారు. భారతికి హెల్త్ బాగాలేదు. సో నేను కాదురా వినోదు, నేను మంత్రాలయం చూద్దామని వచ్చాను. అంటే కాకపోతే ఏంటంటే పొద్దుట నుంచి వర్షం పడుతూనే ఉందండి ఇక్కడ. ఫుల్ ఆగాగా వస్తుంది, అక్కడ బయట వానికి లేనట్టు మొత్తం పడుతూనే ఉంది. సో ఎలాగో వాళ్ళే పాపం వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను వచ్చేసి హోటల్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఎలా ఉన్నారు భారతి? బాగున్నారు అందరు? మేమందరూ బాగున్నామన్న, పిల్లలందరూ బాగున్నారన్న. సూపర్ సూపర్ బాగున్నారు. ఏరా వినోద్, వీడియోస్ తీస్తున్నావా లేదరా? తీస్తున్నామన్నా, తీయాలి కదా, రోజు తీస్తున్నాం. సో వాడు వీడు అంటున్నాడు, ఏమనుకోవద్దండి, మనకు సొంత తమ్ముడు కంటే ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ నేను వినోద్ గారు అనే అది చాలా బూతులా అనిపిస్తుంది. అంటే అలవాటు లేని పదం. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే ఎన్నేళ్ళు అయింది అది కూడా తెలియదు. ఒక 5 ఏళ్ళ నుంచి 4 years సారా యూట్యూబ్ స్టార్ట్ చేసి 6 ఏళ్ళు అయినాము. 6 సంవత్సరాల నుంచి వాడిని నేను ఒరే అని పిలుస్తున్నా. ఇప్పుడు తమ్ముడు అంటే లైక్ మై బ్రదర్ అనుకోండి. ఏంటి వినోద్ విశేషాలు? ఎలా చెప్పాలన్నా, మీరే ఇటువైపు వచ్చి ఎట్లుండదు వాతావరణం అంతా? ఓకేనా? నచ్చింది. 3rd time భారతి. ఓసారి ఇంటి స్థలం కొన్నికి వచ్చాను, ఓసారి పిల్లల చున్నీకి వచ్చాను. అంటే డెలివరీ అయినప్పుడు ఒకసారి వచ్చాము, కానీ ఇప్పటివరకు ఎప్పుడు నేను వీడియో తీయలేదు కదా. సరిగ్గా తీయలేదు. లేదు, మా దాంట్లో తీసి పెట్టింటాం కానీ ఇక్కడ లేదు. సో పోనీరా, హ్యాపీ. మళ్ళీ మంచిగా వీడియోస్ తీస్తున్నట్లున్నారు ఇద్దరు. ఇస్తున్నామన్నా, ఇప్పుడే పరిస్థితులు అంతా కొంచెం చక్కబడినట్టు. మామూలు షెడ్ కదా, అన్ని ఒక్క బండే మధ్యన అన్ని కొట్టాలి కట్టు, ఇంత శబ్దమైన ఏం పడుస్తుంది. కాబట్టి వీడియోలు తీయాలంటే మనకు కంఫర్ట్ ఉండాలా. కుమ్మండి మంచిగా రెగ్యులర్గా వీడియోస్. సో నిజంగా అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఫస్ట్ టైం అయితే భారతి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే నాకు పందెం కోడి కోసినది భారతి, నాకు బాగా గుర్తుంది. పందెం కోడి కోసి ఆ రోజు మేము అయితే ఫుడ్ తిన్నాము. సీరియస్లీ వాళ్ళ ఊరు చాలా బాగా నచ్చుతుంది నాకు. అంటే ఇంటి వెనకలే పొలాలు అందుకు బాగుంటుంది. మా లాస్ట్ ఇల్లు కదా, అంత బాగుంటుంది ఫ్రెండ్స్, పొలాలు. అవి వినోదు, పాపకు పేరేం పెట్టలేదంగా? ఈ 4 రోజుల్లో పెట్టాలని ప్రయత్నం అయితే చేస్తాను. అరే థాయిలాండ్ అమ్మాయిల పేర్లు పెట్టుకోరా, నిజంగా సూపర్ ఉంటాయి. అంటే నువ్వు పెట్టినా అందరు ఏమనుకుంటారంటే వెనక, వావ్ వినోద్ కూతురికి ఎంత మంచి పేరు పెట్టారంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 పేర్లు చెప్పిన, నటాయ, భూచాతం. అయితే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. వినోద్ గారు అదృష్టవంతుడు, 2 ఆడపిల్లలు పెట్టారు. ఏం వినోద్ మళ్ళీ ఫ్యూచర్ ఏందిరా ప్లానింగ్స్? ఏదైనా బిజినెస్ చేయొచ్చు కదా. అదే ఆలోచనలో ఉన్నాం కానీ డబ్బుతో పని కదన్నా. డబ్బు లేకుండా మా దగ్గర వ్యవసాయ భూమి ఉందిరా, 1 ఎకర 2 పిల్లలు ఇచ్చి అని చేస్తారా? అక్కడికా? ఈ సంసారము పిల్లలు ఇన్ని అనాథాశ్రంలో పడేయి. అవును, ఎక్కడ పడేయాలి నిన్ను? నిజంగా వినదు, ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి లేకపోతే కనుక 4 years బ్యాక్ ఒకప్పుడు నా వీడియోస్ చూసుకుంటే ఇప్పుడు నేను అనుకుంటుంటా వినదు, ఈ వీడియోస్ నేనే తీసింది అంటే ఇలా నేనే ఆలోచించింది అనిపిస్తుంటుంది నాకు. వీడియోస్ ఇప్పుడు 4 years బ్యాక్ అంటే బయట తిరగటుంది కదా, పిల్లలు ఉన్నాక ఏది చేయలేం. నిజమే, ఏదైనా పిల్లలు పుట్టకముందే చేసుకోవాలి. అసలు అన్ని పరిస్థితులన్నీ మారిపోతాయి. భారతి నువ్వన్నా కొంచెం కొత్త వంటలు చేయి భారతి. కాదు అంటే ఎప్పుడు చూసినా గుడ్డు పులుసు ఇట్లా కాదు భారతి. అంటే ఇప్పుడు తాబేలు పిల్లలు తాలింపు, వానపాములు ఫ్రై, ఇట్లాంటివన్నీ రకరకాలు చేయాలా. అంటే నీకు వ్యూస్ బాగా వచ్చాయి భారతి, నీకు అర్థం కాకుండా. అన్ని చెట్ల తీసుకురావాలి కదా. అంటే అరే బైక్ లేదురా, నీకు కొంచెం మామిడిపల్లి తీసుకుని వెళ్ళాను, మన కడపకి వెళ్ళాను, మామిడిపల్లి తీసుకుని వెళ్ళాను. అంటే ఇక్కడికి థాట్ రాలే వినోదు, బాధలో వచ్చాము, అంటే వేరే థాట్లో వచ్చాను.
అంటే ఒక వచ్చింటే గనక ఆలోచన వచ్చేది. రోజు వీడియోలు చూస్తాను కదా, ఎన్ని చెట్లు అసలు ఒక్కో చెట్టు ఒక్కొక్క పండు కదా భలే అనిపిస్తుంది నాకు. ఇమ్మ నేను ఆడుంటే కానీ ఎన్ని పండ్లు తింటున్నా అనిపిస్తుంది. నిజంగా 5 రకాల చెట్లు ఉంటాయి నా దగ్గర. ఇంతకుముందు ఉన్నట్టు ఏవీ లేవు పరిస్థితులు. ఎందుకంటే మా వినోద్ గారు సెలబ్రిటీ అయినాడు కాబట్టి. నేను ఏమయ్యానో వీడియో చూస్తున్న వారందరికీ తెలుసు. లేండి, ఒకప్పుడు వాడు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి చాలా బాగా మాట్లాడతాడు. బిఫోర్ సెలబ్రిటీ అయినాడు కదా. సో చాలా మంది అంటారు రాజు అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాడంటే కనుక వీడు అమ్మాయి ఏదో నాకు అది అర్థం కాదు. అంటే ఎక్కువ సార్లు నేను నిజంగా చెప్తానా, నేను సపోర్ట్ చేసిన అమ్మాయిలందరిలో కంటే వినోద్ గారు నాకు ఎక్కువ సార్లు లవ్ యూ చెప్పింటాడు. అవు భారతి ఏమి లేదు ఫ్రెండ్స్, నాకు యాక్చువల్గా ఆ రోజు వెళ్ళిన రోజు కూడా నాకు నేను ఊహించిన దాంట్లో నేను ఒక 10% కాదు, ఒక 2% ఊహించుకొని వెళ్ళా. అంటే ఏదో ఒక వీడియో ఇస్తారేమో, వీడియో కూడా డౌట్ మీదే ఒక మైక్ జోబులో పెట్టుకొని వెళ్ళా. ఒక ఫోటో అయితే ఖచ్చితంగా అలాగే ఏదైనా చెప్తాడు కదా దాని గురించి అని పోయినా. కాకపోతే నాకు మంచి ఫుడ్ పెట్టి మంచి మాటలు చెప్పి ఐడియాలు చెప్పి సో వెళ్ళడానికి నాకు పెట్రోల్ కూడా డబ్బులు లేని టైం అది. కాకపోతే ఈరోజు బాధపడే విషయం ఏంటంటే నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను అన్నయ్యని ప్రస్తుతానికి డబ్బుల విషయంలో. డబ్బులు అనేవి ఉండకూడదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా అన్ని పాడైపోతాయి. అంటే మంచిగా ఉన్న రిలేషన్ కూడా ముఖాలు చూసుకోలేనంత ఇబ్బందులు వస్తాయి. సో యాక్చువల్గా నేను అన్నకి ఇవ్వాలని ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఎవడు చెప్పమన్నారు రా? లేదు, అందరికీ ఎవరి పరిస్థితులు ఇంతకు ముందులా లేవు ఫ్రెండ్స్. కాబట్టి అన్నయ్యని బాధ పెట్టి పంపిస్తున్నాను ప్రస్తుతానికైతే. కానీ లేదు పరిస్థితులు అన్నీ మారిపోతుంటాయి లేరా, వదిలే. బాగా మంచి కష్టపడు, నేను చెప్పేది అదే వినదు. రిజల్ట్ నీకు అనవసరం, నీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అన్ని పక్కన పెట్టు. ప్రతిరోజు నువ్వు పొద్దున్న లేచావా, ఒక వీడియో చేసావా, యూట్యూబ్లో పెట్టావా. ఒకప్పుడు ఎందుకు ఈ సక్సెస్ మనం ఎంజాయ్ చేసామంటే ఒకప్పుడు మనకు వేరేది ఏమీ లేదు. ఉదయం అవగానే లేచేటోళ్ళం, వీడియో పెట్టేటోళ్ళం. మనం ఏమి మనకు పట్టే ఫస్ట్ వీడియోకి కోట్లు లక్షల వ్యూస్ ఏం రాలే, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాం కదా. అప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు వీడియో పెడితే 4 రోజులు ఏమవుతుందంటే ఇక్కడ మన పరిస్థితి ఇప్పుడు ఎక్కువ అయ్యాయి మనకు పంచాయతీలు. ఒకప్పుడు మన ఇద్దరికి ఒకటే పంచాయతీ, పొద్దున్న లేసామా, వీడియో తీసామా, యూట్యూబ్లో పెట్టామా. ఈరోజు కొంచెం మనకు సబ్స్క్రైబర్స్ ఇవన్నీ గెయిన్ చేసిన తర్వాత అనుకుంటా మేబీ మిగతా పనుల వల్ల చెప్పేవాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్. ఇంట్లో పెద్దలు ఉండడం అంటే ఉండడం కాదు, కొంచెం బెదిరించో కూర్చోబెట్టి చెప్పడం ఏదో ఒకటి చేయాలి. తన్నైనా చెప్పాలనిపిస్తుంది ఇప్పుడైతే నా వరకు. నా పర్సనల్ దాని గురించి చెప్పు. ఒరేయ్ రేపు ఒక బైక్ చూడరా, స్కూటీ చూసినావంటే ఇంకా బెటర్. బైకా స్కూటీ ఊరికి వేసుకెళ్ళడానికా? కాదురా, మంత్రాలు ఏం పోయేస్తాం మంచిగా. మన బండి వద్దులే, మన బండి వాడు తిరుగుతుంటలే. ఎందుకంటే స్కూటీ అని ఎందుకంటున్నానంటే స్కూటీ అయితే నాకు డ్రైవర్ ఉన్నాడు. అంటే నా వర్క్లో నేను బిజీగా ఉన్నా మా డ్రైవర్ తిప్పుతాంటాడు. నీకు మైక్ లేదు, నీకు మైక్ లేదు లేడు, నువ్వు మాట్లాడాలి. అదేంటికి స్టాండ్ 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 అదేం స్టాండ్? మొబైల్ పెట్టుకొని చూసుకొని స్టాండ్ అది. నాకు మ్యాచ్ నీకు చేత పట్టుకోలేం కదా ఎక్కువసేపు, అంటే ఇంకా దానికి పెట్టుకుంటా. అది మామూలుగా నాకు చాలా ఇష్టమైన వస్తువు అది. ఇంట్లో 24 hours వర్క్ ఉంటుంది దాంతో. ఇంకోటి చెప్పిన 3 ఉన్నాయి నా దగ్గర. అవునా? అంటే ఒకటి ఒకవేళ సరిగా బిగుసుకోకుంటే ఇంకోటి పెట్టుకుంటా. ఓకే, అంటే ఇబ్బంది లేకుండా. ఇంకేంటి వినోదు? లడ్డుకి ఇప్పుడు మైక్ ఒక క్వశ్చన్ అడుగుతుంది నన్ను ఏదన్నా. రా లడ్డు, నువ్వైతేనే సరిపోతావు కరెక్ట్. వినోద్ గడపావు, వినోద్నైనా పర్లేదు నన్నైనా పర్లేదు లడ్డు. నువ్వు అడిగేసి ఈరోజు నీకు పెద్ద యూట్యూబర్లు ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చారు నీకు. ఏంటి అంటే 4 లక్షల సబ్స్క్రైబర్లు వాడికి, 3 లక్షల సబ్స్క్రైబర్లు నాకు ఉన్నారు. పోయి నాకు నీకేంది అబుత్ దగ్గరగా 9 lakhs ఉన్నారు. 9 lakhs ఉన్నారు. కాదులేరా, ఇప్పుడు మనమే పెద్ద కానీ అడుగే ఏమడగాని మీ గురించి తెలిసిందే, కొత్తగా ఏం అడగమంటారు? నిజం, అది కరెక్టే. మేము అడుగుతాం మీ ఛానల్ హైయెస్ట్. లడ్డు మర్చిపోయినా, నైట్ నీకు ఒక పెళ్ళి
సంబంధం వచ్చిందా? సంబంధం వచ్చింది. ఏది తొందరగా ఇటు ఇటు ఇటు. చేసుకుంటా చెప్తాను. చేసుకుంటా. వాట్సాప్ లో వాళ్ళు నాకు మెసేజ్ చేసినారు. ఇక్కడే ఉంది మొబైల్, నేను చూసుకుంటాను. అబ్బాయి ఫోటో పెట్టారా? ఇన్స్టా నువ్వు ఆత్రం ఆపుకో కొంచెం. సరే ఓకే. ఆపు చెప్తారు నీకు పెళ్లి చేయకుండా ఉండాలి. అంటే నువ్వు చేసుకున్నప్పుడు నేను చేసుకోకూడదా ఏంటి? సరే చేసుకుందిలే. వాళ్ళు నిన్న వాట్సాప్ లో మెసేజ్ చేశారు, ఒకసారి లడ్డుని సీరియస్ గా కనుక్కొని చెప్పండి, ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే గనక మా ఆయన ఉన్నాడు చేసుకుంటారు. నిజం చెప్పు, వాళ్ళ ఆయన్ని చేసుకోమంది, వాళ్ళ కొడుకుని చేసుకోండి. నువ్వు కావాలని అబద్ధం చెప్తావు. వాళ్ళ ఆయన ఫోటో పెట్టుకుంది, పెళ్లి సంబంధం మాట్లాడింది ఆవిడ. ఆహా చూడు, విన్నావా వినోదు? వాళ్ళ ఆయన ఫోటో పెట్టుకునిందంట, పెళ్లి సంబంధం మాట్లాడితే వాళ్ళ ఆయనకి మాట్లాడినట్ట. సరే లడ్డు, నీకు నువ్వు కావాలని ఇప్పుడు నా సంసారాన్ని నాశనం చేయాలని ట్రై చేయట్లేదుగా. సో దయచేసి ఫ్యూచర్లో లడ్డు పెళ్లి గురించి కూడా మొన్న నేను ఫంక్షన్కి వెళ్తే నన్ను కూడా అడిగారు, సో లడ్డుకి ఏమైనా పెళ్లి థాట్స్ ఉంటే చెప్పండి అని. రే అమిత్, ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది నా పిల్లరా, ఐఎమ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్. పక్కకి వెళ్ళి ఆడుకోపా. ఎక్కడ రాజు? ఎవరు కనిపించలే, ఉంటాయి చేసావా ఏంటి? ఐఫోన్కి వచ్చింది మెసేజ్ అంటే నువ్వు మళ్ళీ ఒక్కోరు ఒకవేళ వెళ్తారు. సడన్ గా మా వినోద్ గాడికి ఎంత దైవభక్తి వచ్చిందంటే నాకు నిజంగా షాక్ రా. చాలా నలిగిపోయినాను ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని తిప్పలు పడాలో అన్ని పడినాను, నాకు ఎక్కడా నెమ్మది అనిపించలేదు. సో దేవుడి దగ్గరికి వచ్చాకే నాకు నెమ్మది అనిపించింది కాబట్టి నేను మంచిగా ఉంటున్నాను. ప్రస్తుతానికి నేను తిని నిద్రపోతున్నాను. ఇప్పుడు అన్నాడు 1 కేజీ 2 కేజీలో కొంచెం పెరిగినట్టున్నాను. అదే దేవునికి దగ్గరగా ఉన్నందుకే నేను బాగున్నానని నేను నమ్ముతున్నాను. చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి అన్నీ, ఇప్పుడు ఏవీ లేవు. దానికి సాక్ష్యం భారతీయే. ఎందుకంటే ఆమె కంటే పక్కన ఎవరు ఉండరు కాబట్టి. అన్ని రకాలు బాగున్నాడు. ఇప్పుడు బాగున్నాడు భారతి. ఒక్కటి చెడు అలవాటు లేదు, ఒక్కటి లేదు. ఈవెన్ నేను నాకు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ కూడా లేదు. అందరితో దూరం ఉన్నాడు, ఎవరి దగ్గర కూడా బాగున్నాడు. ఏం కాదులే, 2-3 నేర్పిస్తలేరా నాకుండా ఏంటి చెడ్డ అలవాట్లు? చెడు అలవాట్లు లేవు. ముందు ఆయనకు ఉండాలి కదా నీకు నేర్పియాలి. లేదు లేదు వినదు, ఈ మధ్య నాకు ఒకటి అలవాటు అయింది. ఏంటది? నేను బెట్టింగ్ చేసుకుంటున్నా. ఇది తీసుకొని కొడతా నిన్ను. నేను కూల్ డ్రింక్ తాగుతుంటేనే అదేదో పెద్ద పాపం చేసినట్టు మన సూపర్ మార్కెట్ లో కొట్టబోయాడు. అందరు షాక్. ఏంటి? నేను కూడా షాక్. ఏంటి కూల్ డ్రింక్ తీసుకున్నందుకు? ఎన్నిసార్లు అని చెప్తానా వినోదు? అంటే సైజుకు కట్అవుట్కి ఏజ్ ఏంది, 30 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి. 30 ఇయర్స్ వచ్చినాయంటే అట్లా షుగర్ వ్యాధులు వచ్చిపోతారు. చెప్తుంటే ఇంకా సిగరెట్ తాగుదామంటే మంద అక్కడ మేలంట దానికంటే. మొత్తానికి అయితే కనుక వినోద్ వాళ్ళ ఇంటికి రాకుండానే వినోద్ వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను. అంటే వాళ్ళ ఇల్లు కాదు, హోటల్ ప్రస్తుతానికి. ఓకేరా, నెక్స్ట్ టైం అయితే కనుక మంచిగా నువ్వు మా ఊరికి వచ్చేయి. చాలా రోజులైంది. చాలా రోజులు కాదు, సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అన్న. 2 ఇయర్స్ అయింది. వస్తాం, ఈసారి వస్తే ఫ్యామిలీతోనే వస్తారన్న. సో ఇక్కడ ఏంటంటే వినోద్ మా ఇంటికి దాదాపు అంటే ఒక 4 times వచ్చింటాడు. 4 times కాదు, 4 times ఎక్కడ వచ్చాడు రాజు? 3 2 times వచ్చాడు. 2 కాదు 3 ఒకసారి అలగట్లో ఉన్నప్పుడు వచ్చినాడు, ఒకసారి కారు జడగొట్టుకొని వచ్చినాడు, రిటర్న్ వచ్చేసాడుగా ఇంటి దాకా. కారు చెడిపోయి 3 మొత్తము. ఒకసారి ఆడ వీడియో దీనికి వచ్చినాడు సాయంత్రం పూట, ఒకసారి ఆడికి వెళ్ళినాము, కారు వేసుకొని ఒకసారి వచ్చినాడు. అవును, ఒకసారి కారు జడగొట్టుకొని వచ్చినాడు. అన్నా నీకు తెలీదు అక్క, వద్దులే వాడి జీవితంలో చాలా చేసినాలే. సో ఇది నా 3వసారి నేను వినోద్ వాళ్ళ ఇంటికి రావడం. ఇది 3వసారి. ఒకసారి అయితే వెంటనే ఇచ్చినాను. ఏమో లేరా. థ్యాంక్స్ భారతి. సరేనా? జ్వరం వచ్చినట్టు కాల్సింది చెయ్యి. ఎవరిది? నీదే. బాయ్ చెప్దాంలే. బాయ్ బా, లవ్ యూ ఆల్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నీ ఛానల్ ఏం ఛానల్? మా ఛానల్. వాళ్ళ ఛానల్ లేరబ్బా, వద్దులేరా. మా విలేజ్ రాజాల మళ్ళీ వాళ్ళ అడ్డమైన వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఆకు తెలుదు, కాయ తెలుదు, పువ్వు తెలుదు, వాళ్ళు వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. ఏంటి వినోద్ వచ్చి వాళ్ళకి సమాధానం నేను చెప్పుకోలేను. మా వాళ్ళు మాకు చాలు. సరేనా? లవ్ యూ. బై బై.